చాలా కాలం క్రితం ఇశ్రాయేలీయులు మరియు ఫిలిష్తీయులు అనే రెండు గొప్ప సైన్యాలు ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డాయి. ఫిలిష్తీయుల వైపునుండి గొల్యాతు అనే ఒక పెద్ద భయంకరమైన యోధుడు ఉన్నాడు. అతను చాలా పొడవుగా మరియు బలంగా ఉన్నాడు, మరియు అతని కవచం సూర్యరశ్మిలో మెరుస్తూ ఉండేది. గొల్యాతు ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం ఇశ్రాయేలీల సైన్యాన్ని సవాలు చేసేవాడు. మీలో ఒకరిని పంపండి, అతను నాతో పోరాడితే మేము మీ సేవకులు అవుతాము, నేను అతన్ని ఓడిస్తే మీరు మా సేవకులు అవుతారు అని అరిచేవాడు. అతని మాటలు చాలా భయంకరంగా ఉండేవి. ఇశ్రాయేలీల సైనికులందరూ భయపడేవారు. అదే సమయంలో దావీదు అనే ఒక యువ పశువుల కాపరి తన అన్నలకు ఆహారం తీసుకురావడానికి యుద్ధభూమికి వచ్చాడు. దావీదుకు గొర్రెలను చూసుకోవడం చాలా ఇష్టం, మరియు అతను దేవుడిని నమ్మేవాడు. అతను గొల్యాతు మాటలు విన్నప్పుడు దావీదు చాలా బాధపడ్డాడు. ఈ ఫిలిష్తీయుడు జీవముగల దేవుని సైన్యాన్ని ఎందుకవమానిస్తున్నాడు అని దావీదడిగాడు. నేను అతనితో పోరాడతాను అని అన్నాడు. సైనికులు అతనిని చూసి నవ్వారు. నువ్వు కేవలం ఒక చిన్న పశువుల కాపరివి, అతను ఒక యోధుడు అని అన్నారు. దావీదు మాటలో సౌలురాజు చెవినపడ్డాయి. రాజు దావీదును పిలిపించాడు. నువ్వు అతనితో పోరాడలేవు, నువ్వు కేవలం ఒక పిల్లవాడివి అని సౌలురాజు అన్నాడు. కాని దావీదు, నేను నా గొర్రెలను సింహాలు మరియు ఎలుగుబంట్ల నుండి రక్షించాను, దేవుడు నన్ను గొల్యాతు నుండి కూడా రక్షిస్తాడు అని ధైర్యంగా చెప్పాడు. సౌలురాజు దావీదుకు తన కవచాన్నివ్వడానికి ప్రయత్నించాడు, కాని అది దావీదుకు చాలా పెద్దది. కాబట్టి దావీదు తన కర్రను, తన పశువుల కాపరి సంచిని మరియు నది నుండి 5 నునుపైన రాళ్లను తీసుకున్నాడు. అతని చేతిలో వడిసెల కూడా ఉంది. దావీదు గొల్యాతు వైపు నడిచాడు. గొల్యాతు దావీదును చూసి నవ్వాడు. నువ్వు కర్రతో నా దగ్గరకు వస్తున్నావా, నేను ఒక కుక్కనా అని అరిచాడు. కాని దావీదు భయపడలేదు. దావీదు గొల్యాతుతో, నువ్వు కత్తితో, ఈటెతో మరియు బల్లెంతో నా దగ్గరకు వస్తున్నావు, కాని నేను సైన్యముల అధిపతియగు యెహోవా నామమున నీ దగ్గరకు వస్తున్నాను అని అన్నాడు. దావీదు తన సంచి నుండి ఒక రాయిని తీసి దానిని తన వడిసెలలో ఉంచాడు. అతను దానిని గొల్యాతు వైపు బలంగా విసిరాడు. రాయి గొల్యాతు నుదిటిపై తగిలింది, మరియు అతను నేలమీద పడిపోయాడు. ఇశ్రాయేలీలు చాలా సంతోషించారు, మరియు ఫిలిష్తీయులు భయపడి పారిపోయారు. చిన్న దావీదు దేవుని సహాయంతో పెద్ద గొల్యాతును ఓడించాడు. ఇది దేవుడు చిన్నవారిని కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఎలా ఉపయోగిస్తాడో చూపిస్తుంది.